తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఈ యోబు గారితో మాట్లాడుతున్నాడు. ఎలీఫజ్ అనే స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాస్తవం పలుకుతున్నాడు. యోబు గారిని నేను విమర్శిస్తున్నాను అనుకుంటున్నాడు కానీ, హెచ్చరిస్తున్నాను అనుకుంటున్నాడు కానీ, కొన్ని సమయాల్లో యోబు గారి నిమిత్తమై వాస్తవాలే మాట్లాడుతూ ఉంటాడు. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును అంటున్నాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అంటున్నాడు. నిజమే, దేవుడు ఎంతగా పరీక్షించడానికి విడిచిపెట్టాడు. దేవుడు ఎన్ని బాధలు అనుభవించాడో, 6 బాధలున్నా గాని 7 బాధలున్నా గాని నిన్ను విడిపించును అంటున్నాడు. నిన్ను విడిపించును, 6 బాధలున్నను నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును నీకు తగులదు అంటున్నాడు. 6 బాధలున్నా తగులదు, 7 బాధలున్నా తగలదు. ఎందుకంటే దేవుడు మనతో ఉంటే చాలు. మనతో దేవుడు ఉంటే మనము సంతోషంగా ఉంటాము, సమాధానంగా ఉంటాము. బాధలు మనల్ని ఏమీ చేయలేవు. శరీరంలో ఎన్నో బలహీనతలు ఉండవచ్చు. 6 బలహీనతలు ఉండవచ్చు, 7 బలహీనతలు ఉండవచ్చు. యోబు గారు కూడా ఎన్నో బలహీనతలను, ఎన్నో బాధలను అనుభవించాడు. ఆయన శరీరం అంతా గాయములతో, బాధతోటి, ఆ గాయముల యొక్క నొప్పితోటి ఆయన భరించలేకపోతూ ఉండినప్పుడు ఈ మిత్రుడు వెళ్ళి అంటున్నాడు, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటున్నాడు. మనం కూడా 6 బాధలు ఏమైనా కలిగి ఉన్నామేమో, మన శరీరంలో కానీ మన ఆత్మలో కానీ ఏమైనా 6 బాధలు కలిగి ఉన్నామేమో. మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడని మనము యెహోవాను ఆశ్రయిద్దాం. మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయిద్దాం. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అంటున్నాడు. కీడు రాదు మనకి, ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువారు మన పక్షాన విజ్ఞాపన చేయడానికి మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన మన తండ్రి అయిన దేవుడు మన విన్నపాలను ఆలకించడానికి, ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక 6 బాధలు వచ్చినా మనం లెక్క చేయకూడదు, 7 బాధలు వచ్చినా మనం లెక్క చేయకూడదు. మన దేవుని యందే మనం ఆనందిస్తూ ఉంటే ఈ 7 బాధలు మనల్ని ఏమీ చేయలేవు, 6 బాధలు మనల్ని ఏమీ చేయలేవు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 19లో ఏమంటున్నాడంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటున్నాడు. యోబు గారు ఎంతో నీతిమంతుడు. ఆయన ఎంతో నీతిమంతుడు. ఆయన గురించి మనము వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు. యేసు తండ్రి అయిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోబును చూచితివా అంటాడు సాతాను ముందు. యోబును గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తూ ఆయన నీతిని ఆ సాతాను ముందు ప్రచురం చేస్తున్నాడు. దేవుడు యోబు గారు నమ్మహస్తుడని, ఆయన భక్తిపరుడని, ఆయన యథార్థపరుడని తండ్రి అయిన దేవుడు బాగా గుర్తించారు. అందుకే సవాల్ చేస్తున్నాడు, నువ్వేమైనా చేసుకో, తన ప్రాణానికి మాత్రం నీకు హాని తలపెట్టవద్దు, నువ్వేమైనా చేసుకో అంటున్నాడు దేవుడు సాతాన్ని. అందుకే సాతాను ఎంత హింసించాలా, ఎంత శిక్షించాలా అంతగా శిక్షించింది. ఎంత శిక్షించదలుచుకుంటే అంత శిక్షించింది. అందుకే 7 బాధలున్నాను నీకేమీ కలుగదు, 6 బాధలున్నాను నీకేమి కీడు తగులదు అంటున్నాడు. ఏ కీడు నీకు రానేయుడు అంటున్నాడు. నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటిల నుండి యెహోవా వానిని విడిపించాడు దేవుడు అద్భుత రీతిగా. మనము కూడా ఏమైనా ఆపదలు రావచ్చు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు కలుగుతాయి. దేవుని కొరకు మనం జీవిస్తూ ఉండినప్పుడు, ఆయన నీతిని మనం అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలు కలుగుతాయి, అనేక ఆపదలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. చూస్తున్నాం కదా, మనం క్రైస్తవులను ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎంత శ్రమలను అనుభవిస్తున్నారు. నీతిమంతులుగా జీవిస్తే చాలు వారిని శ్రమలను అనుభవింపచేస్తున్నారు. కానీ మన దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. మన నీతిని విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుని యందు మన నీతిని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు మనకి ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనకి జయమే ఇస్తాడు. మనకి ఆయనతో సదాకాలం జీవించే కృపనే ఇస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అంటున్నాడు. కాబట్టి నీతిమంతులుగా జీవించడం వలన మనం ఈ లోక సంబంధమైన ఆపదలు ఎదుర్కొంటామేమో, కానీ మన తండ్రి దేవుడు ఈ లోకములోనే మన సమస్యలన్నిటినీ తొలగిస్తాడు.
మన రక్షకుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన రక్షకుడుగా వచ్చాడు కాబట్టి మనల్ని విడిపిస్తాడు. ఆపదలు అనేకమైనవి వచ్చినా గానీ వాటన్నిటిలో నుండి వారిని విడిపించునని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం అధైర్యపడకూడదు. ఏమైనా ఆపద వచ్చిందా, ఏమైనా ఇబ్బంది వచ్చిందా, ఏమైనా దిగులు కలిగిందా, ఏమైనా వేదన కలిగిందా, ఏదైనా శరీర శ్రమ కలిగిందా, మనము అధైర్యపడకూడదు. ధైర్యంతో దేవుని ముందుకు వెళ్ళాలి. ఆయనే మనకు ఆధారమని ఆయన సేవిస్తూ ఉండినప్పుడు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకముండు. అయినప్పటికీ వాటన్నిటి నుండి దేవుడు విడిపించునని వాక్యం తెలియజేసిన విధముగా దేవుడు మనల్ని అన్నిటి నుండి విడిపిస్తాడు. అన్ని ఆపదల నుండి విడిపిస్తాడు. 6 బాధలు వచ్చినా విడిపిస్తాడు, 7 బాధలు వచ్చినా విడిపిస్తాడు, ఎంత శ్రమ వచ్చినా విడిపిస్తాడు. కాబట్టి ఈ శరీర శ్రమకు మనం భయపడకూడదు. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన నీతిని మనం అనుసరిస్తూ ఉండాలి. దేవుడు మనల్ని తప్పకుండా ఆదుకుంటాడు, మనల్ని రక్షిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. నాయనా, నీతిమంతులకు 6 బాధలు వచ్చినా, 7 బాధలు వచ్చినా, అనేక బాధలు వచ్చినా గానీ ప్రభువా, మీరు వాటన్నిటి నుండి వారిని విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా, చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారిలో ఏమైనా బాధలు కలిగి ఉంటే ప్రభువా, 6 బాధలున్నా, 7 బాధలున్నా ప్రభువా, ఆపదలు వచ్చినా ప్రభు, వాటన్నిటి నుండి మీరు వారిని విడిపించండి, వారిని కాపాడండి, వారిని రక్షించండి, కుటుంబాలను రక్షించండి, బిడ్డలను రక్షించండి, యవన బిడ్డలను రక్షించుకోనండి ప్రభువా. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. బలహీనలుగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. ప్రార్థనలు కోరిన బిడ్డల ఎడల మీరు అద్భుత కార్యములు జరిగించండి ప్రభువా. మార్పు కోరుచున్న బిడ్డలకు మార్పును కలుగు చేయండి ప్రభువా. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.